తెలంగాణ రాజకీయం సవాళ్లతో శివాలెత్తుతోంది. అధికార పక్షం ఒకవైపు, ప్రతిపక్షాలు మరోవైపు పరస్పరం ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నాయి. హీట్ పుట్టించేస్తూ ఉన్నాయి. రానిచ్చేది లేదని ఒకరంటూ ఉంటే మనల్నెవడ ఆపేదంటూ ఇంకొకరు అంటున్నారు. ఇంత రచ్చ దేనికంటారు? 10 साल 12 साल 2 साल పాలనపై పరస్పరం పార్టీల సవాల్. అడ్డుకునేదెవరు, ఆగేదెవరు? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. విన్నారుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. అందుకేనేమో అలా మొదలైన రచ్చ రాష్ట్ర రాజకీయాలను పొగలుగక్కుతూ సెగలు రాజుకునేలా చేస్తోంది. సీఎం అంత మాటంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఊరుకుంటారా? అదే స్థాయిలో కౌంటర్ విసిరారు. మమ్మల్ని ఎవరు ఆపేదన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చారు. మీ రెండు పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సున్నా, గుండు సున్నాలు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము, ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలంటూ మరోమారు సీఎం రేవంత్ కు చురుకలంటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం షిఫ్టుల వారిగా విమర్శిస్తున్నాను. తొక్కుకుంటూ వచ్చాను, నిన్ను పొలిమేరల దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను. ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాను నేను. ముఖ్యమంత్రి ఇళ్లను పోయి ముఖ్యమంత్రులను గేరావు చేశాను నేను. ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఢిల్లీకి వచ్చాను తప్ప పార్టీలు మారుతూ అధికారం కోసమో పదవుల కోసమో లక్ష్యాన్ని పెట్టుకొని నేను రాజకీయాలు చేయలేదు. వ్యవహారం ఇంతటితో ఆగిందా అంటే అస్సలు తగ్గేదిలే అన్నట్టుగా ప్రత్యర్థులపై దూకుడు పెంచారు సీఎం రేవంత్. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జూన్ 15 తర్వాత మీ సంగతి చెప్తామంటూ బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వంగా మేమెంత కొంటున్నామో మాకు తెలుసు గానీ వడ్లకు మీరిస్తారన్న 500 బోనస్ మాట ఏంటి అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు బీజేపీ నేతలు. 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తానన్నాడు, సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిన ఈ డైలాగ్ వార్ లో బీఆర్ఎస్ ని కూడా కలిపేస్తూ మాటల తూటాలు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. 12 ఏళ్ల మోదీ పాలనపై, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై, 2.5 ఏళ్ల తన పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న ఈ సవాళ్ల పర్వంలోకి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న దోపిడీపై, అవినీతిపై ఏ వేదిక మీదైనా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు గులాబీ నేతలు. పెద్దమ్మ గుడిలో చర్చకు రావాలని సీఎం కు ప్రతి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
చర్చ చేస్తావా? ఫ్యూచర్ సిటీ మీద వస్తావా? నువ్వే రావాలి, మళ్ళీ వాళ్ళలో పంపకు. నువ్వే రా చర్చకు. నీ ప్యూర్ రేర్ మీద చర్చ, నీ ఫ్యూచర్ సిటీ మీద చర్చ. ఉట్టిగానే ఊకదంపుడు ఉపన్యాసాలు అసెంబ్లీలకు వచ్చి కౌన్సిల్లకు వచ్చి నీది నువ్వే మాట్లాడి వెళ్ళిపోయి ప్రశ్నలు తీసుకోకుండా స్పీకర్లను వాళ్ళని మభ్యపెట్టి మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా దమ్ముంటే డెమోక్రాటిక్గా మాట్లాడుకుందాం. పెద్దమ్మ కూడా వేదిక. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనని కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కతాను ముక్కలంటూ బీజేపీ ఎవరికి వారు చేసుకుంటున్న విమర్శలు ఓవైపు, సవాళ్లు ప్రతి సవాళ్లు మరోవైపు విరిసి తెలంగాణ రాజకీయం సలసలా కాకుతోంది. నేతల మాటల యుద్ధంతో విసురుకుంటున్న సవాళ్లతో శివాలెత్తుతోంది. ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి మరి.